జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు సుమారు 7 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మరో 2 ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. 200 మీటర్ల ఎత్తుకు పైగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఎస్ఎస్వి ఫ్యాబ్ అండ్ ప్లాస్టిక్ సంబంధించిన కంపెనీలో మధ్యాహ్నము అగ్ని ప్రమాదం జరిగింది అని ఇటు ఫైర్ సంబంధించిన అధికారులకి స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. సో మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడ ఫైర్ ఫైటర్స్ మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాని సిచ్యువేషన్. మొత్తము 3 ఫ్లోర్ సంబంధించిన బిల్డింగ్ ఇది. 3 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్. 3rd ఫ్లోర్ సంబంధించి ముందుగా ఫైర్ స్టార్ట్ అయింది. 3rd ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా అది 2nd ఫ్లోర్కి వ్యాపించడము, దాని తర్వాత 1st ఫ్లోర్కి వ్యాపించడము, మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్కి కూడా మంటలు అనేవి వ్యాపించిన సిచ్యువేషన్. సో మొత్తము బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇతరేతర కంపెనీస్ ఉండడము, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఆనుకునే కంపెనీస్, ఇతరేతర కంపెనీస్ ఉన్నాయి. సో 4 దిక్కులో కూడా ఫైర్ ఫైటర్స్ ఎక్కడికక్కడ ఫైట్ చేస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా లోపల మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్లాస్టిక్ అనేది ఫైర్కి ఎక్కువగా కూడా అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఆ మంటల్ని అనుకున్న అంత తొందరగా అదుపులోకి తీసుకొచ్చే వీల్లేదు అని ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు కుకట్పల్లి డిఎఫ్ఓ సంబంధించిన పరిధితో పాటు ఆ జ్యూరిడిక్షన్తో పాటు పక్కన ఉన్నటువంటి రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, లేదా సికింద్రాబాద్, ఈ విధంగా మిగతా ఏరియాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఇక్కడ అలర్ట్ చేసిన సిచ్యువేషన్. సో పెద్ద ఎత్తున ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నప్పటికి కూడా మంటలైతే అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మాత్రము 3rd ఫ్లోర్లో ఈ ఫైర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫైర్ సంబంధించి కొంతవరకు 3rd ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా కొంతవరకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బిల్డింగ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఎందుకంటే చాలా గంటలుగా కూడా మొత్తము మంటలకి మొత్తం కూడా మంటలు బిల్డింగ్ అనుకున్న క్రమంలో బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటికే 3rd ఫ్లోర్ సంబంధించిన గోడ ఏదైతే ఉంటుందో అది పాక్షికంగా కూలిపోయిన సిచ్యువేషన్. సో బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ సంబంధించి కావచ్చు, అలాంటి పరిస్థితులని బేస్ చేసుకొని కూడా అధికారులు అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్. అయితే బిల్డింగ్ మొత్తాన్ని ఇప్పటికే కొంతమేరకు ప్రాథమికంగా అధికారులు పరిశీలించిన దాన్ని బట్టి మాత్రము ఎక్కడ ఫైర్ సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ కావచ్చు, ఫైర్ సంబంధించిన నియమ నిబంధనలు పాటించలేదు అనేది ప్రాథమికంగా అధికారులు అయితే ప్రాథమికంగా కొంతవరకు చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. కానీ అదృష్టవశాత్తు అంటే భారీ అగ్ని ప్రమాదంగానే దీన్ని అధికారులు పరిగణిస్తున్నారు. ఎందుకంటే చాలా గంటలుగా కూడా మంటలు అదుపులోకి రాలేదు. చాలా వరకు ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది ఒకటి అంటే 1-2 గంటలు, మహా అంటే ఒక 3 గంటల లోపే పూర్తి స్థాయిలో మంటలన్నింటినీ కూడా ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేసి అదుపులోకి తీసుకొస్తారు. కానీ ఇక్కడ భారీ బిల్డింగ్ అవ్వడము, ఫైర్ ఫైటర్స్ లోనికి వెళ్ళి మంటలను అదుపు చేసే వీలు లేకుండా ఉండడము, ఎక్కడికక్కడ బిల్డింగ్ బయట నుండే భారీ క్రెయిన్ సహాయంతో వాటర్ని స్ప్రే చేయడము, దాంతోపాటు 4 దిక్కులో కూడా ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఫైర్ అనేది పక్క బిల్లులకు స్ప్రెడ్ కాకుండా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. కానీ పూర్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము ఫైర్ అధికారులు ఫైర్ సంబంధించి పూర్తిగా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసేది మాత్రము ఎక్కడ ఈ భారీ బిల్డింగ్ సంబంధించి కంపెనీకి సంబంధించి ఎక్కడ ఫైర్ సంబంధించిన మెజర్స్ పాటించట్లేరు. కానీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయా, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయా, ఏదైనప్పటికీ కూడా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించాలి. ఫైర్ సంబంధించిన మెజర్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ అవి ఎక్కడా కూడా పట్టించుకోకపోవడము, ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లోనే ఫైర్ ఇన్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది అన్నప్పుడు వీళ్ళు ఫైర్ సంబంధించిన మెజర్స్ కానీ పాటిస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటే ప్రైమరీగా దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బిల్డింగ్లో మాత్రం ఎక్కడ ఫైర్ సేఫ్టీకి
సంబంధించిన ప్రికాషన్స్ పాటించలేదు కాబట్టి ఫైర్ సంబంధించిన అధికారులు వచ్చిన తర్వాత వాటర్ని స్ప్రే చేయడము మొత్తం కూడా ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫైర్ అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ బిల్డింగ్లో ఉంది కాబట్టి అందులోనూ బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్నది. చాలా గంటలుగా కూడా మంటలకు ఆవుతైపోయి బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్నది కాబట్టి బిల్డింగ్ ఇప్పటికే పాక్షికంగా పైకప్పు కొంతవరకు కూలిపోయింది. సో మిగతా బిల్డింగ్ కూడా కూలే అవకాశం ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ ఇన్సిడెంట్ మొత్తం అంటే ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చినాక ఒక క్లారిటీ రావడంతో పాటు ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఈ ఎంటైర్ ఫైర్ మొత్తం కూడా అదుపు చేసిన తర్వాత అధికారులు బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.